పిల్లల లక్ష్యాలు పెట్టుకోవాలి. గమ్యం రీచ్ అవ్వాలంటే మీకు కరెక్ట్ లక్ష్యం ఉండాలి. ఈరోజు అడిగామనుకోండి, లక్ష్యం ఉండదు పిల్లలకి. ఏం చేస్తావురా అంటే, ఒక సినిమాలో వెంకటేష్ చెప్తాడు, ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా. సినిమా చెప్పగలరా? నువ్వు నాకు నచ్చావు. ప్రకాష్ రాజ్ చెప్తాడు, అవి కాదు లక్ష్యాలు, సూటిగా ఉండాలి, పిల్లలకి నేర్పించండి. అంటే లక్ష్యం గురించి చెప్పినప్పుడు ఇక్కడ పేరెంట్స్కి ఇంకొక ప్రాబ్లం ఉందండి. నేను డాక్టర్ని అవలేకపోయాను, నా కొడుకు డాక్టర్ అయిపోవాలి. నేను కలెక్టర్ అవలేకపోయాను, నా కొడుకు కలెక్టర్ అయిపోవాలి. ఈరోజు కెరియర్ చూసింగ్లో ఫస్ట్ ఈ లోకంలో ఎంపీసీ బైపీసీ ఒకటే ఉందా అండి? ఒక్కసారి వాళ్ళు ఎందుకు ఎంపీసీ చూస్ చేశారు? పేరెంట్స్కి ఎంపీసీ అని కూడా ఏంటో కూడా తెలియదు. అలాంటి పేరెంట్స్ కూడా తీసి ఎంపీసీ, వాడికి 10th క్లాస్ టెస్ట్ పెడుతూ ఉంటే 35-36 మార్కులు వచ్చేవాడిని తీసుకొచ్చి ఎంపీసీలో జాయిన్ చేద్దామంటారు. ఎంపీసీ 2 years మాత్రమే, 3 years 4 years కోర్స్ కాదని గుర్తుంచుకోండి. అది అయిన తర్వాత అవ్వకపోతే అంతే. దయచేసి గుర్తించండి. వాళ్ళ అభిరుచులు, వాళ్ళ టాలెంట్స్, ఈరోజు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయండి. ఈరోజు పేపర్ తెలిస్తే ఈరోజు ఒక డిఫరెంట్ కోర్స్ చూసాను, రోజు ఒక డిఫరెంట్ కోర్సెస్ చూస్తాం. డిఫెన్స్ అకాడమీలో ఎంఎస్సి బీటెక్ కోర్సులు వెతకండి. పిల్లలకి అభిరుచి ఏంటో చూడండి, అలాంటి కోర్సెస్ పిల్లలకి నేర్పించండి. తర్వాత